ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 546వ నామం చక్రగదాధర అన్నారు. ఆయన చక్రాన్ని గదను ధరించిన స్వామి. ఈ చక్రాన్ని గదను ధరించి ఏం చేస్తున్నాడు అంటే భక్తులను రక్షిస్తూ ఉంటాడు. చక్రం సుదర్శన చక్రము అంటారు. ఈ సుదర్శనము అంటే మంచి దర్శనము అని అర్థం. మంచి దర్శనము అంటే సత్యమైన దర్శనం. సత్యము అంటే మార్పు లేనటువంటి పరమాత్మ దర్శనం. ఎప్పుడైతే పరమాత్మ దర్శనం చేసుకున్నాడో అప్పుడు పరమాత్మ అనుగ్రహం కలుగుతుంది. ఆయన దగ్గరకు ఆయన చక్కగా తీసుకుంటాడు. అదే మరి సుదర్శనము అంటే మంచిని చూసేది అని కదా. మరి మంచి దర్శనాన్ని ఇస్తుంది అంటే అక్కడ చెడు ఉన్నప్పుడు మంచి అనేది కనపడదు. అందుకని ఆ చెడుని సంహరిస్తుంది, మంచిని ఉద్ధరిస్తుంది. అప్పుడు అందుకే దాన్ని సుదర్శనము అన్నారు. చెడునంతా ఎక్కడ చెడు ఉంటే అక్కడ దాన్ని సంహరిస్తుంది. ఎక్కడ మంచి ఆ చెడుని సంహరించినప్పుడు అక్కడ అడుగున చెడు దాన్ని మంచిని అణగదొక్కి ఇది పైన విజృంభిస్తుంది. అప్పుడు చెడుని ఎప్పుడైతే సంహరిస్తాడో అప్పుడు ఆ మంచి పైకి ఉద్ధరింపబడుతుంది. అందుకే పరమాత్మ ఎప్పుడు ఎక్కడ అధర్మం ప్రబలిపోతే అప్పుడు నేను వస్తాను అని పరమాత్మ అందుకే చెప్పాడు. అటువంటి సుదర్శనాన్ని ఆయన ధరించి ఉన్నాడు. గద అంటే ఆ గద భక్తులను రక్షిస్తూ ఉంటుంది. భక్తులను హింసించేటువంటి రాక్షసులవనండి, హింసించేవాడు ఎవడైనా రాక్షసుడే. ఎవరు హింసిస్తుంటే తన భక్తుల్ని హింసిస్తుంటే పరమాత్మ అసలు సహించడు. ఆయన్ని ఏదన్నా అన్నా భరిస్తాడు. పోనీలే మన బిడ్డలు ఏదో తెలుసో తెలియకో అన్నారు. కృష్ణ పరమాత్మ తెలిసే 100 తప్పుల దాకా నేను సహిస్తాను, తర్వాత నేను సహించను అని చెప్పాడు. అలాగే 100 తర్వాత సంహరించాడు. అట్లాగే పరమాత్మ అలా కూడా అనుకోడు. తన బిడ్డల యందు ప్రేమ, అతి ప్రేమ ఉంటుంది గనక తప్పులు తన యందు తప్పులు చేసినా ఆయన శిక్షించడు. వాళ్ళను మార్చటానికి, మంచి మార్గంలో పెడతానికి పరమాత్మ ప్రయత్నిస్తాడు. ఆయనకి సాధించలేనిది ఏమీ లేదు, సాధిస్తాడు. అలాంటి సంఘటనలు వాళ్లకు కలిగించి ఇటు తిరిగి చూడని వాళ్ళని కూడా మళ్ళా ఆయన వైపు తిరిగిన తర్వాత అటు పక్కకి తిరగకుండా ఉండేంత భక్తిని వాళ్ళల్లో ప్రవేశపెడతాడు. వాళ్ళు అదృష్టవంతులు, అసలు అదృష్టవంతులు వాళ్ళు. ఒక్కొక్కసారి అనుకుంటాం, కొంతమంది ఎంతో మంది భక్తులు పరమాత్మ దర్శనం కోసం ఆర్తిగా ఎదురు చూస్తుంటారు. వాళ్ళకి దొరకని దర్శనం ఆ పక్కనోళ్ళకో ఈ పక్కనోళ్ళకో ఇంట్లో వేరే వాళ్ళకో అలా దొరుకుతూ ఉంటే అయ్యో నాకెందుకు దొరకలేదు అనుకుంటారు. అలాగే ఇందాక ఏమని చెప్పాడు, నాకు దొరకలేదమ్మా నీ దర్శనం అంటే నువ్వు ఇప్పుడు దాకా చేసిన జపం, నువ్వు చేసిన పాపాలను ప్రక్షాళన చేయటానికే సరిపోయింది. ఇంకా నువ్వు జపం చేయి, ఇంకా ఇప్పుడు తర్వాత నేను నీకు దర్శనం ఇస్తాను అని అమ్మ ఒక భక్తుడికి చెప్పింది. అలా మరి మనం చేసుకున్న పాపాల ప్రక్షాళన అవ్వాలి. అప్పుడే మనం భగవంతుని అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందగలము. అలా అనుగ్రహం చేతే ఆయన అటు పక్కకి భగవంతుడి వైపు తిరగగలుగుతున్నాం. తిరిగినా దర్శనం అవ్వాలి అంటే సామాన్యమైన విషయం కాదు కదా.
అలా సాధన 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 విచారణ చేసుకుంటూ అలా ముందుకు వెళితే గాని అది ఎప్పటికో అది ఫలించదు. మన కర్మ పరిపక్వం అవ్వాలి, మనకు ఆ ఫలితం ఫలించాలి. అలాగే మరి ఎప్పుడు కూడా ఆయన ఆయుధాలు ఎందుకు ధరించాడు అంటే తన భక్తుల్ని రక్షించటానికే. భూమి ఆకాశం కలిసినట్లుగా కనిపించేటువంటి దిశ్చక్రమే నారాయణని చక్రాయుధం అన్నారు. అంటే మరి ఆకాశము భూమి కలిసినట్లు కనిపించేటువంటి దిక్చక్రమే నారాయణని చక్రాయుధం అన్నారు. ఒక్కొక్కసారి కాలచక్రం అంటారు, ఇదే సుదర్శనం అని అంటారు. అట్లాగే పరిపూర్ణ స్థితిని దర్శించి జీవించే దాన్ని నారాయణుడు చక్రాయుధుడై రక్షిస్తూ ఉంటాడు. అంటే తన భక్తుడు పరిపూర్ణ స్థితికి వచ్చాడు అనుకోండి, అప్పుడు ఆ భక్తుణ్ణి పరమాత్మ ఆ చక్రాయుధం ధరించి, మరి అలాగే కదా ఆ అంబరీషుణ్ణి పరమాత్మ ఎలా రక్షించాడు, ఆ భక్తుడైన తన భక్తుడైన అంబరీషుడికి దారుణమైన శాపాన్ని ఇవ్వకపోతే పరమాత్మ ఆయనలో చేరి సరే అని అన్నాడు. ఆ అవతారాలన్నీ ఆ శాపాన్ని ఆయనే ధరించాడు, భరించాడు. ఆ శాపాల ద్వారా లోకాన్ని రక్షించాడు. ఒక్కొక్క అవసరం వచ్చినప్పుడు ఒక్కొక్క అవతారాన్ని ఎత్తి మరి లోక రక్షణ కోసమే ఆ శాపాల్ని ఆ జన్మల్ని కూడా ఆయన మరి ధరించి రక్షించి అవతారాల్ని దాల్చాడు. తర్వాత మళ్ళీ విరమించాడు. మరి భక్తుల్ని ఎలా రక్షిస్తాడు అనేది మనకి ఇక్కడ అంబరీష్ ఉపాఖ్యానంలో చక్కగా తెలియజేశాడు. ఆ తర్వాత ప్రహ్లాదోపాఖ్యానంలో చక్కగా తెలియజేశాడు. ఆ పరమాత్మనే స్మరిస్తూ ఉంటే ఆయన వెంట ఉండి రక్షిస్తాను అన్న మాటని ఇలా మనకి ప్రత్యక్షంగా మనకి తెలియజేశాడు. మనము కూడా అంత బాగా పరమాత్మని అమ్మ రూపంలోనో అయ్య రూపంలోనో ఏ రూపంలో మనం ఆశ్రయిస్తే ఆ రూపంలో మనల్ని రక్షిస్తూనే ఉంటాడు. అది మనం తెలుసుకోగలగాలి, తెలుసుకునే మసలుకోవాలి. పరమాత్మ యందు కృతజ్ఞతాభావంతో ఉండాలి. కానీ మరి పరమాత్మని నిందిస్తే ఇప్పుడున్న పాపాలకు తోడు ఇంకా పాపాలు తోడవుతాయి, ఇంకా ఎన్నో జన్మలు పడతాయి ఆయన అనుగ్రహం కలగాలి అంటే. మరి తప్పు కదా. మంచి వాళ్ళని నిర్దోషుల్ని మరి నిందిస్తే ఎంతో పాపం అని చెప్తారు. అలాంటిది పరమాత్మని నిందిస్తే పరమ పాపం కాక ఏమొస్తుంది? పరమాత్మని ఆశ్రయించి పరమానందాన్ని పొందాల్సిన వాడు ఆయన్ని నిందించి పరమ పాపాన్ని మూటగట్టుకుంటే మరి పరమ అధోగతికి వెళ్ళి నీచ జన్మలెత్తి ఎన్నో కష్టాల్ని అనుభవించి భరించలేని కష్టాలు పడాలి. అప్పుడు ఏడుస్తాడు తప్ప చేసేటప్పుడు మనం చేసేది తప్ప ఒప్ప అని ఆలోచించడు. ఆలోచించకుండా గబగబా ఏ పని చేసినా అలాగే ఉంటుంది. చక్కగా మనం చేసే పనిని మంచా చెడ అని ఆలోచించి చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మాటే కదా అనుకుంటున్నాం, ఆ మాటే మనల్ని ముంచేస్తుంది. ఒక్కొక్కసారి ఆ మాటే మనల్ని పరమానంద స్థితికి తీసుకెళ్తుంది. అందుకని భగవంతుడిచ్చిన శరీరాన్ని భగవంతుణ్ణి సేవ చేయటానికి, స్తోత్రం చేయటానికి ఆయనకే ఉపయోగించాలి తప్ప ఆయన్ని నిందించటానికి ఉపయోగిస్తే ఈ శరీరము వృధా, జన్మ అంతకంటే వృధా. ఆ తర్వాత ఎన్ని అనుభవిస్తాడు అనేది మనం చెప్పలేము. అందుకని చక్కగా పరమాత్మ యందు ప్రేమతో ఆర్తిగా ఆయన్నే ఆశ్రయించి నువ్వే దిక్కు నాయనా, నువ్వే రక్షించాలి మమ్మల్ని అనుకుంటూ ఆయన్నే ఆశ్రయిస్తే
ఆయన చక్రాయుధుడై రక్షిస్తూ ఉంటాడు. గదనే అవసరమైతే గదను చక్రాన్ని ఉపయోగించి భక్తులను శిక్షించేటువంటి వాళ్ళ మీద ప్రయోగించి వాళ్ళని శిక్షించి భక్తులని రక్షించటానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. ఇవి అంటే సూర్యుడు, ఆకాశం, భూమి అన్నీ కూడా ఇవన్నీ ఎవరి ప్రజ్ఞతో మనల్ని రక్షిస్తున్నాయి, మనల్ని పోషిస్తున్నాయి అంటే పరమాత్మ యొక్క ప్రజ్ఞ చేతే మనల్ని రక్షిస్తున్నాయి అని తెలుసుకోవాలి. భూమి గురించి మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. భూమి మనల్ని ఎలా రక్షిస్తుంది, మరి సూర్యుడు ఎలా రక్షిస్తున్నాడు, ఆకాశం మొదట్లో పంచభూతాల్లో పుట్టింది మొదటిది ఆకాశం. ఆకాశం, వాయువు, అగ్ని, జలము, పృథివీ అలా పంచభూతాలు పుట్టి సృష్టి ఆ పంచభూతాల్లో నుంచి వ్యక్తమైందని మనం తెలుసుకున్నాం. అలాగే ఇవన్నీ కూడా వాటి ప్రజ్ఞలు అవి ఎలా పనిచేస్తున్నాయి అంటే పరమాత్మ యొక్క శక్తి చేత, చైతన్యం చేతే పనిచేస్తున్నాయి అని మనం తెలుసుకోవాలి. మరి గదాధర, చక్ర గదాధర అంటే సుదర్శన చక్రాన్ని, మరి కౌముదకి అంటే చక్రాన్ని పేరేమో సుదర్శనము, గద పేరు కౌముదకి. గదను ధరించిన స్వామిని చక్ర గదాధరుడు అన్నారు శంకరులు. మరి జీవకోటి మనస్తత్వమే స్వామి యొక్క చేతిలోని చక్రం. చక్రం అంటే తిరిగేది కదా, అలా మనస్సు, జీవకోటిలో ఉన్నటువంటి మనస్సు తిరుగుతూ ఉంటుంది గనక ఆ మనస్తత్వమే స్వామిలోని చేతిలోని చక్రం అని చెప్తూ, జీవుల బుద్ధి తత్వం స్థిరంగా ఉంటుంది కదా, ఆ స్థిరత్వమే ఆయన గ్రహించిన గద అని ఇక్కడ చక్కగా ఇంకొక అర్థం చెప్పారు. వీటిని లోకరక్షణార్థం ధరించిన స్వామి గనక చక్ర గదాధరుడు అన్నారని పరాశర భట్టరు చెప్పారు. చక్రాన్ని, గదను ధరించిన స్వామి చక్ర గదాధరుడు అన్నారు. సత్యసంధుల వారు ఈ అర్థంతో పాటు నరకాసురాది రాక్షసుల్ని సంహరించిన వాడు గనక, సర్వ పోషకుడు గనక చక్ర గదాధరుడని వ్యాఖ్యానించారు అని సత్యసంధుల వారు చెప్పారు. మహాత్ములు స్వామిని ఓం చక్ర గదాధరాయ నమః అని భజిస్తూ ఉన్నారు. ఇలా పరమాత్మ యొక్క చక్ర గదాధర నామి అయిన స్వామికి మనం నమస్కారం చేసుకుంటూ, స్వామి మాలో ఉన్నటువంటి చెడు లక్షణాలను, చెడు భావాలను, మాకు తెలియకుండా ఉన్నటువంటి సర్వ దుష్ట శక్తుల్ని, భావాల్ని నాశనం చేసి మమ్మల్ని పవిత్రుల్ని చేసి నీ అనుగ్రహాన్ని ప్రసాదించి మమ్మల్ని నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం